సన్ రైజర్స్ హైదరాబాద్ ఖాతాలో మరో ఓటమి చేరింది. చెన్నైలోని చిపాక్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో చెన్నై విజయం సాధించింది. 135 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 18.4 ఓవర్లలోనే టార్గెట్ను చేజ్ చేసి 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. చెన్నై బ్యాటర్లలో ఓపెనర్లు కాన్వే, గైక్వాడ్ రాణించడంతో చెన్నై అలవోకగా విజయం సాధించింది. కాన్వే 77, గైక్వాడ్ 35 పరుగులు చేసి చెన్నై సూపర్ కింగ్స్ను విజయ తీరాలకు చేర్చారు. సన్ రైజర్స్ బౌలర్లలో మయాంక్ మార్కండే 2 వికెట్లు తీశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్నర్ల ఉచ్చులో పడిపోయింది. దాంతో 20 ఓవర్లలో 7 వికెట్లకు 134 పరుగులు మాత్రమే చేసింది. రవీంద్ర జడేజా 3 వికెట్లతో రెచ్చిపోయాడు. తీక్షణ, ఆకాశ్ సింగ్, పతిరణలు తలా ఓ వికెట్ సాధించారు. సన్ రైజర్స్ తరపున అభిషేక్ శర్మ 26 బంతుల్లో 34 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. రాహుల్ త్రిపాఠి 21 బంతుల్లో 21 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఈ విజయంతో చెన్నై ఖాతాలో 8 పాయింట్లు చేరాయి. ప్రస్తుతం చెన్నై లీగ్ టేబుల్లో 3వ స్థానంలో కొనసాగుతోంది. అదే సమయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ 4 ఓటములు 2 విజయాలతో 4 పాయింట్లు సాధించి లీగ్ టేబుల్లో 9వ స్థానంలో కొనసాగుతుంది.